సో హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం సిఎస్ఆర్ వర్సెస్ ఎస్ఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఆర్ అంటే క్లయింట్ సైడ్ రెండరింగ్. సో బేసిక్గా మన జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్లో లోడ్ చేసుకొని డైనమిక్గా మన పేజెస్ని జనరేట్ చేసుకుంటుంది. ఓకే, సో బట్ మనకి ఎస్ఎస్ఆర్లో ఏమవుతుందంటే, సో మన జావా స్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని మన HTML పేజెస్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ జనరేట్ చేసిన HTML ఫైల్ని తర్వాత బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, గూగుల్ మన పేజ్ క్రాల్ చేసేటప్పుడు సో మన HTML అయితే కంటెంట్ ఉంటుంది కదా, సో కంటెంట్ ఉంటే గూగుల్ మన పేజ్ని ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో గూగుల్ మన క్లయింట్ సైడ్ రెండరింగ్ పేజ్ని క్రాల్ చేసేటప్పుడు బేసిక్గా మన HTML ఫైల్ అనేది ఎంప్టీ ఉంటుంది. సో ఎందుకంటే ఈ పేజ్ అనేది నా క్లయింట్ సైడ్లో జనరేట్ అవుతుంది కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.